అదేనండి, నిన్న ఆయన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు. పెట్టి జనాలను తోలుకు రమ్మన్నాడు. రూట్ మ్యాప్ ఇచ్చాడు. రూట్ మ్యాప్ ఎక్కడిస్తారండి? జనాలను పలకరించడానికి పలానా ట్రైన్లో విజయవాడలో ఉంటాను, పలానా ట్రైన్లో పెనంలూరులో ఉంటాను, పలానా ట్రైన్లో నందిగాంలో ఉంటాను, మీరు ప్రజలు రండి అని ఇస్తారు. కానీ జైలుకి వెళ్ళే రూట్ ఎవరైనా మ్యాప్, కోర్టుకి వెళ్ళే రూట్ మ్యాప్ ఎవరైనా ఇస్తారా? అంటే ఇవన్నీ కూడా ఆయన పద్ధతిలో రఫా అని ప్రజలను ఎలా భయప్రాంతం చేస్తాడో కోర్టును కూడా భయపెట్టిద్దామని ఒక పథకం చేశాడు. అంతేగాని అతను చూడడానికి ఇక్కడ కాదు, మీరు అక్కడ కాదు, మామూలుగా ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చేది కూడా అందరూ పోగు చేసుకొని తీసుకెళ్లే జనమే. జనం రావడం అంటే అది కాదు. ఎవరూ పోగు చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన రోజు సాయంత్రం 5 గంటలకి రాజమండ్రిలో బయలుదేరితే మరుసటి రోజు 24 గంటల తర్వాత 36 గంటలకి ఆయన ఇంటి వరకు రాజమండ్రి నుంచి 2 గంటలు సిబిఎన్ సార్ ఇంటికాడికి వెళ్ళడానికి 36 గంటలు పట్టిందే. అది జనం రావడం అంటే, స్వచ్ఛందంగా రావడం అంటే. అంతేగాని ఇలా పోగు చేసుకొని రూట్ మ్యాప్లు ఇచ్చుకొని చేయడం కాదు.